నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో సాయంత్రం 5 గంటల వరకు 58% ఓటింగ్. బీజేపీదే విజయమని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాజ్నాథ్ను కోరిన లోకేష్. పూర్వోదయ పథకానికి 5,684 కోట్లు కేటాయించాలని కేంద్రానికి వినతి. జగన్ 2.0 వేరేగా ఉంటుందని జగన్ హెచ్చరిక. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారని లోకేష్ చురకలు. వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2 ఏళ్ల కిందట బెదిరించారని అభియోగం. అనంతపురంలో హార్టికల్చర్ జాతీయ స్థాయి సదస్సు. రాష్ట్రానికి చెందిన 7 సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూ. మస్తాన్ సాయి వీడియోల కేసులో వెలుగులోకి మరికొన్ని విషయాలు. డ్రగ్స్ మత్తులో లావణ్యను చంపేందుకు యత్నించినట్లు వెల్లడి. ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానం ఆచరించిన ప్రధాని మోదీ. గంగామాతకు చీర సమర్పణ, సూర్యుడికి ప్రార్థనలు. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో వచ్చిన తొలి విమానం. అమృత్సర్కు చేరుకున్న 104 మంది పౌరులు.